ఫ్రెండ్స్, మన హార్వెస్టింగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది. మనం పద్ధతిగా చేద్దామని ఇప్పుడే కొత్తగా అంతా లైన్ చేసుకొస్తున్నాము. ఎలాగో పాదులు పెట్టాము, ఎట్లా పందిరేసాము అవన్నీ కరెక్ట్గా మీకు లైన్గా చూపెడతాం. అలాగే మన మిరప చెట్లు ఎట్లా వచ్చినాయి, చిన్న నారు ఎలా పోసాము, అవి ఎలా చెట్లు పెరిగినాయి అన్నీ చూపెడతాము. అలాగే బెండ పాదులు పెట్టాము, ముల్లంగి పెట్టాము, ఇవన్నీ మీకు ఒక ఫ్లోలో చూపెడతాం. అలాగే ఇవాళ హార్వెస్టింగ్ ఉంది, బీరకాయలు వచ్చినాయి, బీరకాయలు కూడా కోసుకున్నారండి. ఇవాళ వచ్చి మనం మిరపకాయలు కోసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు, ఇది బెంగళూరు మిరపకాయలు అంటారంటే మన కారం మంచిగా ఎర్రగా వస్తుంది చూసారా ఆ కాయలు. ఇదిగోండి చూడండి కాయలు, మిరపకాయలు పోతాను. మిరపకాయలు పోత కొంచెం తక్కువ కనుక కాయలు మట్టుకి ఇప్పుడే వచ్చినాయి. కానీ వీటితో బజ్జీ వేసుకుని తింటే అలా నోట్లో వేసుకోవచ్చు ఒకే కాయతో. ఇది వచ్చి మనకి మిరపనారు నాటిన ఒక వారం తర్వాత అండి. మొక్కలు కొంచెం అప్పుడే సర్దుకుంటున్నాయి. లైట్గా పైన మట్టినంతా సర్ది వాటికి నీళ్ళు పెడతాము. నారు ఈ స్టేజ్కి వస్తాకండి మనకి దగ్గర నెల 15 రోజులు పట్టింది. ఫస్ట్ నారు పోసుకొని ఒక నెల రోజులు అయింది. నారుకి ఒక స్టేజ్కి తీసుకొస్తాకి, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మనకు 15 రోజులు అయిందండి. ఇప్పుడు మనం కలుపు తీసుకుంటున్నాం. మనం ఒక నెల క్రితం బీరకాయ చెట్లు పెట్టుకున్నాం కదండి ఇక్కడ, పచ్చిమిరకాయ చెట్లతో పాటు. ఇప్పుడు బాగానే వచ్చినాయి. వర్షాల వలన గ్రోత్ కొంచెం స్టాప్ అయింది. జస్ట్ ఇప్పుడు మనం మట్టి చుట్టూరు చేస్తున్నాము, లూజ్ చేస్తున్నాము. అప్పుడు తొందరగా కొంచెం ఎండ లోపలికి వెళ్ళి ఏర్లు బాగా గ్రోత్ అవుతాయి. తర్వాత కొంచెం ఎరువు వేసుకుందామండి. పేడెరువు, కోళ్ళెరు వేసుకుంటే బాగా మనకి చెట్టు బాగా పెరుగుద్ది. ఫస్ట్ ఇలా వేసుకుంటే మనం ఏముందంటే కలుపంతా చచ్చిపోద్ది. మనం ఎరువు వేసుకున్నంత చెట్టు మట్టికి తీసుకుంటుంది. సరే మన జూలి ఎలా పడుకుందో నేను తవ్వుతున్నాను, అది చక్కగా పడుకున్నాను. దీంట్లో ఉన్న కలుపంతా తీసాను అనుకోండి, మనకి మిరప చెట్లు ఎప్పుడైనా 2 సార్లు కలుపు చేస్తేనే మిరప చెట్లు బాగా వస్తాయి. నువ్వు చేస్తామా? ఇప్పుడు దీంట్లో తోటకూర ఉందండి, ముల్లంగి కూడా ఉంది. కానీ తుఫాన్ మనకి బాగా వచ్చింది, ఎఫెక్ట్ అయింది కాబట్టి ఒకసారి తుఫాన్ వచ్చి 7 days వచ్చింది. తర్వాత వచ్చి 1 weekలో మళ్ళీ బాగా వర్షాలు వచ్చి అది ఒక 1 week వచ్చింది. అందుకని వాటర్కి వచ్చిన తోటకూరను ముల్లంగి కూడా చచ్చిపోయినాయండి. ఇది కొమ్మ పైన కన్ను పడిందన్నమాట. ఇవ్వండి మన హైబ్రిడ్ బీరకాయలు అయితే ఇంత బాగా వస్తాయి. ఈ నాటు బీరకాయలు మా పిన్ని ఇచ్చింది. సరే చిన్నగానే ఉంటాయి. ఇక మనం ఎరువు ఏమి వేయలేదు కాబట్టి చిన్నగా ఉంటాయండి. ఇది చచ్చు బా. మనం మిరప మొక్కలు పెట్టే ముందులా ఉండే ల్యాండ్ ఎలా ఉందో చూపెడతానండి. ఆ ల్యాండ్ అంతా వచ్చి అన్ని రకాల చెట్లు ఉండేవి, జామ చెట్టు అన్నీ. అట్లా ఏం చేసామంటే ఇవన్నీ తీసేసి ఇప్పుడు మీరు వెనకమాల కలప చూసారా, 4 అడుగులు కలపండి. దాంతో మనం చేసుకుంటే ఏమవుద్దంటే 4 అడుగులకి ఒక చాట కాలువలాగా వస్తే ఆ ఎత్తు వస్తుంది చూసారు మధ్యలో. ఆ ఎత్తు మీద మనం మొక్కలు పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అంటే నీళ్లు కింద ఉంటాయి, ఆ చెమ్మ వచ్చి ఆ పాదులకు వస్తుంది. ఇక్కడ చెన్నైలో ఎవరైనా కానీ మ్యాక్సిమం 3
3 అడుగులకి 4 అడుగులకి పాదులకు వేసుకుంటారు. ఈ విధంగా వేసుకుంటాం వల్ల అంటే మనకి వాటర్ పెట్టుకుంటాం, అది ఈజీ అవుద్ది. ఇది మనకి ఎన్నిసార్లు 10 సార్లు 15 సార్లు ఉన్నా కూడా నీళ్ళు సర్క్యులేట్ అయ్యి ఒకసారి స్టార్ట్ అవుతే మళ్ళీ లాస్ట్కి సాల్ట్ వచ్చి అవుతాయి. ఈ ఏరియా అంతా మొత్తం దున్నుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీంట్లో హాఫ్ వచ్చి మనం పార్టీషన్ చేసుకున్నాం, హాఫ్లో వచ్చి గుంజులు పాతుకొని మన బీరకాయ పాదులు కాకరకాయ పాదులు పాకించుకుందాం అనుకున్నాం. ఇంకా మిగతా దాంట్లో వచ్చి మన ఇది ఉంది కదండి మిర్చి పెట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి చదువు వస్తే అందుకని కింద ఏంటంటే తగరం కాగితం అవన్నీ పెట్టుకొని ఉదయని రంగనాథ్ మా బామ్మర్ది కూర్చొని సో పాపం నీట్గా టైం తీసుకున్నా కానీ నీట్గా చేసి వచ్చారండి. గుంజులన్నీ పాతారు. సో మనకి ఏంటంటే నెక్స్ట్ 1.5 year వరకు మనకు ప్రాబ్లం ఉండదు. ఈ పాదులన్నీ మనం అక్టోబర్లో పాతిచ్చామండి, అక్టోబర్ లాస్ట్లో. ఇప్పుడు ఏంటంటే మనం వచ్చి జనవరి స్టార్టింగ్లో ఉన్నాము. మాకు చక్కగా పాదులన్నీ పాకేసి కాయలు కూడా కాస్తున్నాయండి, చాలా అందంగా ఉంది. మీకు ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే పోస్ట్ చేయొచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ శైలు గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కాయ కనిపించారమ్మా.